ఉమ్మడి విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోకస్ పెట్టారు. విశాఖ జిల్లా నేతలతో ఆయన భేటీ కాబోతున్నారు. అభ్యర్థి ఎవరు అన్న దానిపై ఈ సమావేశంలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్ పేరు దాదాపు ఖరారైనట్లుగా చెప్తున్నారు. ఇప్పటికే వైసీపీ తమ అభ్యర్థిగా బొత్సను ప్రకటించింది. దీంతో రేసు ఆసక్తికరంగా మారింది. ఎలాగైనా బొత్స సత్యనారాయణ ఓడించి ఎమ్మెల్సీని గెలవాలని టీడీపీ పట్టుదలతో ఉంది. ఇప్పటికే బలం లేకున్నా విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ స్థాయి సంఘం ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించింది. దీంతో ఎమ్మెల్సీ సీటు గెలుస్తామన్న ధీమాతో ఉంది. నిజానికి స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీకి బలం ఉంది. అయితే కొంతమంది ఇప్పటికే టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. త్వరలో మరికొందరు సైకిల్ ఎక్కుతారని ప్రచారం జరుగుతోంది. ఇటు గత వైసీపీ ప్రభుత్వం స్థానిక సంస్థలు నిర్వీర్యం చేసిందంటున్న టీడీపీ తమకు సహకరించాలని వైసీపీ సర్పంచులు, ఎంపీటీసీలను కోరుతోంది. ఉమ్మడి విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోకస్ పెట్టారు. విశాఖ జిల్లా నేతలతో ఆయన భేటీ కాబోతున్నారు. దీనికి సంబంధించి లేటెస్ట్ డెవలప్మెంట్ వైజాగ్ నుంచి మా ప్రతినిధి రవిచంద్రన్ అడిగి తెలుసుకుందాం. రవిచంద్ర, టీడీపీ ఎలాంటి వ్యూహాన్ని అనుసరించబోతోంది? చంద్రబాబు నాయుడు ఇప్పుడు భేటీ కాబోతున్నారు. సో ఏంటి దీని ఎజెండా? ఉమ్మడి విశాఖ జిల్లా ఎమ్మెల్సీ అభ్యర్థిని ఖరారు చేయడం విషయమై ఈరోజు చంద్రబాబుతో ఈ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ ముఖ్య నాయకత్వం సమావేశం కాబోతోంది. ఇప్పటికే కొన్ని పేర్లను సూచిస్తూ జిల్లా నాయకత్వం ఒక లిస్టును అధిష్టానానికి పంపించింది. అందులో పీలా గోవింద్ సత్యనారాయణ, ఆయన బీసీ సామాజిక వర్గానికి చెందినవారు, మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే, ఆయన పేరును దాదాపుగా ఖరారు చేస్తూ ఆయనతో పాటు కొన్ని పేర్లను ప్రతిపాదిస్తూ కూడా ఒక జాబితాను హైకమాండ్కి పంపించారు. ఈరోజు మరోసారి చర్చల తర్వాత ఒక పేరును ఖరారు చేస్తూ ఆయన అభ్యర్థిత్వాన్ని నిర్ధారించే అవకాశం ఉంది. మరోవైపు బొత్స సత్యనారాయణ అభ్యర్థి అయిన తర్వాత అనేక వడపోతలు జరిగాయి. బీసీ సామాజిక వర్గం కావాలి, స్థానిక నాయకత్వం అయి ఉండాలి, అదే సమయంలో ఆర్థికంగా కూడా కొంత బలమైన అభ్యర్థిని పెట్టడం ద్వారా ఈ ఎన్నికలను ఫేస్ చేయాలనేది కూటమి వ్యూహం. అందులో భాగంగానే పీలా గోవింద్ సత్యనారాయణ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆయన కానీ లేకపోతే ఇంకొక పేరు కానీ ఏదైనా వన్ ఆర్ టూ ఇష్యూస్ చూసుకొని వాళ్ళలో ఒకటిని ఖరారు చేసే అవకాశం ఉంది. ఎక్కువ మెజార్టీ అయితే పీలా గోవింద్ సత్యనారాయణ పేరే వినిపిస్తోంది. ఇక రాజకీయంగా కూడా వ్యూహాలు మారిపోతున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్స్ ప్రారంభమైనప్పటికీ ఇప్పటివరకు ఒక నామినేషన్ కూడా దాఖలు కాలేదు. కానీ 13వ తారీఖు గడువు ముగుస్తున్న తరుణంలో క్యాంపు రాజకీయాలు కూడా మొదలయ్యాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఏజెన్సీ ప్రాంతానికి సంబంధించి 11 మండలాల్లో ఉన్న జిల్లా పరిషత్ సభ్యులు అలాగే ఎంపీటీసీ సభ్యులను టూర్కు తరలించింది. టూర్లో భాగంగా వారంతా కూడా బెంగళూరులో ఉన్నారు. దానికి సంబంధించిన ఫొటోస్ కూడా మనకు వచ్చినాయి. ఓవరాల్గా ఎమ్మెల్యేలు కానీ లేకపోతే ఎమ్మెల్సీలంతా కూడా ఈ ఎంపీటీసీలు, జడ్పీటీసీలను కోఆర్డినేట్ చేసే బాధ్యతను తీసుకున్నారు. మరోవైపు తెలుగుదేశం కూడా అవసరం మేరకు క్యాంప్ రన్ చేసే ఆలోచనలో ఉంది. అది కూడా అవసరాలను బట్టి అప్పటికప్పుడు పరిస్థితులను బట్టి కూడా నిర్ణయాలు తీసుకుంటామని చెప్తున్నారు. ప్రస్తుతానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే జాగ్రత్త పడింది. ఒకవైపు చంద్రబాబు ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలు వ్యూహాలపైన ఫోకస్ చేస్తే మరోవైపు జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే వివిధ నియోజకవర్గాల నుంచి పార్టీ నాయకత్వాన్ని, ఇన్ఛార్జీలను పిలిచి మాట్లాడుతున్నారు. ఈ ఎన్నికలు ఎట్టి పరిస్థితులను గెలిచి తీరాలి, మనకు సంఖ్యాబలం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఎమ్మెల్సీ స్థానాన్ని గెలుచుకోవాలని స్పష్టంగా చెప్తున్నారు. ఈ క్రమంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడైతే అనుమానం ఉంటుందో అనుమానం ఉన్న చోట క్యాంపు రాజకీయాలను కూడా ప్రారంభించింది. ఓవరాల్గా క్యాంపులు రన్ కాబోతున్నాయి. ఒక విధంగా ఎమ్మెల్సీ ఎన్నికల హైప్ వచ్చింది. ఇది హీట్ మరింత పెరిగే అవకాశం కూడా కనిపిస్తోంది. దేవి రవిచంద్ర, పీలా గోవింద్ను అభ్యర్థిగా ప్రకటించడం వెనుక వ్యూహం ఏంటి? పీలా గోవింద్ సత్యనారాయణ రెండు కారణాలను బలంగా చెప్పుకోవచ్చు. ఒకటి, బీసీ సామాజిక వర్గం తెలుగుదేశం పార్టీకి బీసీ నాయకత్వం అనేది మొదటి నుంచి అండగా నిలుస్తూ వచ్చింది. ఆయన బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన నాయకుడు. ప్లస్ గౌర సామాజిక వర్గం, అనకాపల్లి ప్రాంతంలో గౌర సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం లేకుండా పోయింది. పీలా గోవింద్ సత్యనారాయణ తాను ఎక్కడైతే పోటీ చేయాలనుకున్నారో, పోటీ చేయాలనుకున్న అనకాపల్లి స్థానాన్ని
మొన్న కూటమి సర్దుబాటులో భాగంగా జనసేన కేటాయించాల్సి వచ్చింది. ఆ క్రమంలోనే ఆయనకు ఒక అష్యూరెన్స్ వచ్చింది, ఖచ్చితంగా ప్లేస్ ఇస్తాం, తర్వాత ఎప్పుడైనా సర్దుబాటు చేస్తామని చెప్పారు. అందులో భాగంగానే ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలకు వచ్చినాయి కాబట్టి ఎమ్మెల్సీ ఎన్నికలలో అవకాశం కల్పిస్తారని బలంగా నమ్ముతున్నారు. అదే సమయంలో గౌరవ సామాజిక వర్గం, బీసీ సామాజిక వర్గం అయితే బీసీ ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో దాన్ని అట్లని కూడా కన్సల్టేట్ చేయొచ్చు. ఇక ఆర్థికంగా కూడా బలమైన అభ్యర్థి అవుతారు కాబట్టి బొత్స సత్యనారాయణ లాంటి బలమైన నాయకుడిని ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు అనేక వ్యూహాలు అవసరం అవుతాయి. స్థానికంగా ఉండే బలమైన నాయకత్వాన్ని కూడా పెట్టుకోవడం అనేది కీలకం కాబట్టి బొత్స సత్యనారాయణ లాంటి సీనియర్ లీడర్ని ఎదుర్కోవడానికి ఒకవైపు పార్టీకి సంబంధించి 13 మంది ఎమ్మెల్యేలు బలం ఉంది, 2 ఎంపీలు బలం ఉంది. అదే సమయంలో బలమైన అభ్యర్థి కూడా అయితే ఖచ్చితమైన పోటీ ఉంటుందనే ఒక ఉద్దేశంతోనే తెలుగుదేశం ఈ వ్యూహాన్ని తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఈ మధ్యలో కొన్ని పేర్లు కూడా వచ్చినాయి, అయితే ఇవన్నీ పరిశీలన దశలోనే ఉన్నాయి. ఖచ్చితంగా పేలా గోవింద సత్యనారాయణ పేరు దాదాపుగా జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలలో మెజార్టీ ఎమ్మెల్యేలు ఆయన అభ్యర్థిత్వానికి మొగ్గు చూపారు కాబట్టి ఖచ్చితంగా ఆయన్నే ఖరారు చేసే అవకాశం కనిపిస్తోంది. దేవి, సంఖ్యాపరంగా చూసుకుంటే వైసీపీకే బలం ఎక్కువ ఉంది, టీడీపీకి బలం తక్కువగా ఉంది. ఒక రిక్వెస్ట్ చేస్తోంది ఇటు జడ్పీటీసీలు కావచ్చు, కార్పొరేటర్స్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి వైసీపీ నేతలకు ఎంతవరకు ఇన్ఫ్లుయెన్స్ అయ్యే అవకాశం ఉంది, టీడీపీలో చేరే అవకాశం ఉంటుంది? ఖచ్చితంగా అంటే ఆత్మప్రబోధం అనేది చాలా కీలకం. మీరు ఎవరైతే పార్టీ సింబల్ మీద గెలిచిన వారంతా కూడా ఖచ్చితంగా కట్టుబడి ఉండాలి. మీకు అన్ని విధాలుగానే మేము సహకరిస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తమ ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కార్పొరేటర్లకు ధైర్యాన్ని ఇచ్చే ప్రయత్నం చేస్తోంది. కానీ గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఫలితాలను చూసినప్పుడు, అంటే మన స్థాయి సంఘం ఎన్నికలు చూసినప్పుడు సంఖ్యాపరంగా 58 వరకు ఉండాల్సిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ల బలం సడన్గా 30కి తగ్గిపోయింది. మరికొంతమంది కార్పొరేటర్లు కూడా 1-2 రోజుల్లో తెలుగుదేశం పార్టీ కూటమిలో చేరిపోతారనే ప్రచారం అయితే బలంగా జరుగుతుంది. మరోవైపు ఎంపీటీసీలు, జడ్పీటీసీలు కూడా ఇప్పటికే కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉన్నారు. వారు ఇప్పుడు క్యాంపులు కావచ్చు, లేకపోతే జగన్మోహన్ రెడ్డితో మీటింగ్లు కానీ వీటికి కూడా అటెండ్ కాలేదు. దాన్ని బట్టి వారిలో కూడా వ్యక్తిగత కారణాలతో కొంతమంది అటు ఇటు అయినప్పటికీ కూడా కొంతమంది వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఒక అరకు, పాడేరు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి దాదాపు 170 మంది వరకు ప్రాదేశిక సభ్యులుంటే అందులో క్యాంపుకు వెళ్ళిన వారు కానీ, లేకపోతే జగన్మోహన్ రెడ్డితో మీటింగ్ వెళ్ళిన వాళ్ళు కానీ 100-105 మంది మాత్రమే ఉన్నారంటే ఖచ్చితంగా ఒక 60 మంది వరకు కూడా కూటమికి టచ్లో ఉన్నారు. మాకు ఖచ్చితంగా ఆయన లెక్క ఉందని కూటమి ఏదైతే చెప్తుందో అందుకు అనుగుణంగానే వాళ్ళ వ్యవహార శైలి కూడా ఉంటుంది. ఈ కారణాలన్నీ చూసుకున్నప్పుడు ఖచ్చితంగా కొంత బలం అయితే తగ్గే అవకాశం ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలం తగ్గుతుంది. అది ఎంతవరకు తగ్గుతుంది అనేది ఇప్పుడు ప్రశ్న. ఆ 600 ఓటింగు 200 అంటే మెజార్టీకి అవసరమైన ఓటింగ్ ఉంటుందా లేదా అనేది కూడా ఇప్పుడు మ్యాజిక్ ఫిగర్కి దగ్గరగా రాగలుగుతారా లేదా అనేది కూడా సస్పెన్స్ కొనసాగుతోంది. దేవి, టీడీపీ చాలా పట్టుదలగా ఉంది. అట్ ద సేమ్ టైం వైసీపీ అభ్యర్థిగా ప్రకటించిన బొత్స సత్యనారాయణ ఓడించాలని. కానీ గోవింద్ కాకుండా ఇంకెవరినైనా లాస్ట్ మినిట్లో సమీకరణాలు మారి కొత్త పేర్లు ఏమైనా తెర మీదకి వచ్చే అవకాశం ఉందా? అలా వస్తే ఎవరుంటారు? ఖచ్చితంగా అంటే ఒక 6 పేర్లు అయితే ప్రతిపాదనలో ఉన్నాయి. ఈ 6 పేర్లలో కూడా మేజర్గా గోవింద్ పేరు వస్తుంది. తర్వాత ఇటీవల కాలంలో అనకాపల్లి ఎంపీ సీట్ను ఆశించిన ఒక నర్సరావుపేట ప్రాంతానికి సంబంధించిన ఒక నాయకుడి పేరు కూడా ఉంది. అయితే ఇవన్నీ కూడా ఈక్వేషన్స్ చూసుకున్న తర్వాత బీసీ సామాజిక వర్గాన్ని ప్రొజెక్ట్ చేయాలి. బీసీ సామాజిక వర్గమే కీలకం కాబట్టి కాపుకు కాకుండా బీసీలకు ఇవ్వాలనే ఒక బలమైన ఆలోచనలో పార్టీ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆ విధంగా చూసుకున్నప్పుడు కూడా పేలా గోవింద సత్యనారాయణ పేరే ప్రముఖంగా అనిపిస్తుంది. గండిబాబ్జీతో పాటు మరికొంతమంది ఆస్పిరెంట్స్ కూడా ఉన్నప్పటికీ వారందరూ కూడా వివిధ కారణాల చేత డ్రాప్ అయ్యారు. ఓవరాల్గా పేలా గోవింద్ కానీ లేకపోతే కాపు సామాజిక వర్గానికి సంబంధించి గుంటూరు జిల్లా నేత ఒక ప్రతిపాదన ఉంది. ఆయన కానీ ఈ రెండిట్లోనే ఏదో ఒక పేరును పరిశీలించవచ్చు. ఎక్కువ శాతం స్థానిక నాయకత్వానికి సీట్ ఇవ్వటం, అంటే బొత్స సత్యనారాయణ కూడా విజయనగరం నుంచి వచ్చి ఎక్కడ పోటీ చేస్తున్నారనే ఒక అభిప్రాయాన్ని ఇప్పటికే తెలుగుదేశం పార్టీ ప్రచారంలోకి తీసుకెళ్లిన క్రమంలో బయట నుంచి వచ్చే వ్యక్తులకు కాకుండా విశాఖ జిల్లాకు సంబంధించి ఒక బలమైన నాయకుడిని తీసుకుని ఆయనకే సీట్ ఇవ్వడం కరెక్ట్ అనేది నాయకత్వం భావిస్తుంది. ఇటీవల స్పీకర్తో పాటు మిగిలిన పార్టీకి సంబంధించిన నాయకత్వం అంతా కూడా సమావేశంలో పేలా గోవిందే సరైన అభ్యర్థి అవుతారని ఆయన పేరునే హైకమాండ్కి పంపించారు. మరికొన్ని పేర్లు ఉన్నప్పటికీ కూడా అన్ని ప్రతిపాదనల దశలోనే ఉన్నాయి. దేవి, థ్యాంక్ యూ రవిచంద్ర, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్స్. మొత్తానికైతే విశాఖలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో క్యాంపు రాజకీయాలు ప్రారంభమయ్యాయి. ఓ పక్క వైసీపీ సంఖ్యాపరంగా బలంగా ఉంది. అయితే తమ కార్పొరేటర్లు కావచ్చు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలను కాపాడుకునేందుకు క్యాంపు రాజకీయాల్లో భాగంగా బెంగళూరుకు తరలిస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఇప్పటికే కొంతమంది కార్పొరేటర్లు అలాగే కొంతమంది జడ్పీటీసీలు ఇటు
టీడీపీ వైపు మొగ్గు చూపుతున్నట్టుగా తెలుస్తోంది. వాళ్ళు టీడీపీలోకి ఏ క్షణానైనా జంప్ అయ్యే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ క్యాంపుకు సంబంధించి జీకే వీధి నుంచి 6, నర్సీపట్నం మున్సిపాలిటీలో 2 కార్పొరేటర్లు, 3 ఎంపీటీసీలు, అలాగే పాయకారావుపేటలో 3 ఎంపీటీసీలు డుమ్మా కొట్టినట్టుగా తెలుస్తోంది. మరి వీళ్ళు అధిష్టానానికి సంబంధించి ఎటువంటి బుజ్జగింపులు, ఎటువంటి అష్యూరెన్సెస్ వస్తాయో కూడా చూడాలి. లేదంటే వీళ్ళు టీడీపీకి లోకి జంప్ అయ్యే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయో కూడా చూడొచ్చు. మొత్తానికైతే ఇటు ఎమ్మెల్సీని ఎలా అయినా సరే దక్కించుకోవాలని టీడీపీ వ్యూహరచన చేస్తూ ఉంది. అయితే సంఖ్యాపరంగా బలంగా ఉన్నాం కాబట్టి తమ కార్పొరేటర్లను, జడ్పీటీసీలు, ఎంపీటీసీలను కాపాడుకునేందుకు బెంగళూరుకు తరలిస్తున్నారు. వైసీపీ అధిష్టానం ఇటు మాజీ మంత్రులకు అలాగే మాజీ ఎమ్మెల్యేలకు ఈ బాధ్యతను అప్పగించింది.